విజయవాడలో దసరా ఉత్సవాలను ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ జయప్రదం చేయాలని టీడీపీ కార్పొరేటర్ బాలా పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా దసరా ఏర్పాట్లను చేయాలని ఆయన అధికారులకు సూచించారు. విజయవాడ ఉత్సవ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దసరా ఉత్సవాలు జరగనున్నాయని ఆయన అన్నారు. రేపు 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు దాకా దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కానీ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా దసరా ఏర్పాట్లని ఘనంగా ఏర్పాట్లు నిర్వహించాలని చెప్పి ప్రజలకి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భక్తులు లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారికి చీరా సారా సమర్పించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. కాబట్టి క్యూ లైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు కూడా శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కార్పొరేషన్ తీసుకున్నటువంటి ప్రతి పని కూడా మరి కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా చాలా పారదర్శకంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని ఈ దసరా ఉత్సవాలతో పాటు అనుగుణంగా విజయవాడ ఉత్సవం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలి అని రేపు 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు దాకా దసరా ఉత్సవాలని కారణాలు పొందుపరచకుండా ఈ విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయడం ఇది రెండోసారి. మరి ఈ విజయవాడ నగరపాలక సంస్థలుగా మేయర్గా అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మేయర్ గారు పార్టీ కార్యక్రమాలకి వైసీపీ నాయకులు చేసేటటువంటి ధర్నా కార్యక్రమాలకి నగరపాలక సంస్థ వాహనాలను వినియోగిస్తూ నగరపాలక సంస్థ మేయర్గా అధికార హోదాలో పార్టీ చేసేటటువంటి వైసీపీ పార్టీ చేసేటటువంటి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని మరి అక్కడ ఆ ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీకు పార్టీ పట్ల ప్రేమ ఉన్నట్లయితే మీరు మేయర్గా రాజీనామా చేయండి. విజయవాడ నగరపాలక సంస్థకు మేయర్గా రాజీనామా చేసి మీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని నగరపాలక సంస్థ మేయర్గా ఉండి పార్టీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి మరి గతంలో చరిత్ర విజయవాడలో ఎప్పుడూ